ఆదిలాబాద్ జిల్లా తుమ్మిడిహట్టి కాడున్న వాగుకాడికి ఎమ్మెల్సీ దండెవిట్టలు దండును చేసుకొని పోయిండు. ఫ్లెక్సీ మీద సారు పోటుపని చేపించి దాన్ని ఇట్లా చూపెట్టుకుంటా పాలాభిషేకం చేసిండ్రు, నినాదాలు ఎత్తుకుండ్రు. అట్లనే పనిల పని ప్రాణహిత నదులకు కూడా పోయిండ్రు. తంతెల మీద నిలబడి పసుపు కుంకుమలు గంగల వేసిర్రు. సల్లని తల్లి నీలమాతకు షీరే రైక పసుపు కుంకుమలతో ఉన్న సారెను సమర్పించిర్రు. గంగమ్మ తల్లికి అంత మంచిగా సారె మొక్కు చెల్లించుకుండ్రు గాని అందులో కొందరు కాళ్లకున్న బూట్లు కూడా ఇడవకుండానే పూజల్లో పాల్గొన్నట్టుర్రు. ఇట్లనైతే గంగమ్మ వారికి ఘనంగా సారె సమర్పించే పేరంటం అయితే జరిపిరు. మరి ఎందుకు ఇట్లా కాయిస్గా ఈ కాంగ్రెస్ లీడర్లు ఇప్పుడే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్కు మురిపెంగా పాలాభిషేకం చేసి జలమాతకు సారే సమర్పించిండ్రు అంటారా? ఎమ్మెల్సీ విఠల్ సారే చెప్తుండు ఎనుండ్రి. ముఖ్యంగా ఈ రోజున ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి మేలు చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్దితోటి ప్రాణహిత ప్రాజెక్టు మళ్లీ కట్టిస్తామని ఒక నిర్ణయం తీసుకుంది. దానికి అనుగుణంగానే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో దానికి నిధులు కూడా కేటాయించడం జరిగింది.